ఈ పేషెంట్‌కి దెబ్బ తాకింది. అండ్ దెబ్బ తాకి నెల నుంచెల్లి ఈ పుండు అనేది అస్సలు మానట్లేదు. అయితే దానికోసం పేషెంట్ ఏం చేశారు, యాంటీబయాటిక్స్ కోర్స్ లెక్క వాడారు. అయినా కూడా తగ్గట్లేదు. అదే కాకుండా ఆయింట్‌మెంట్ ఇవన్నీ వాడారు. రెగ్యులర్ డ్రెస్సింగ్ చేసినా కూడా అయినా కూడా తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లే అని చెప్పి షుగర్ టెస్ట్ చేసుకుంటే ఏంటి షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే షుగర్ ఉండడం వల్లనే, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్లనే ఈ దెబ్బ అనేది మానట్లేదు. అయితే మరి షుగర్ ఉండడం వల్ల ఎందుకు దెబ్బలు మానవు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఏదైతే రక్తం సప్లై ఉంటుంది కదా! ఆ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ పుండ్లనేది సరిగ్గా మానవు. అండ్ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అండ్ అదే కాకుండా షుగర్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఈ హీలింగ్ అనేది సరిగ్గా అవ్వదు. ఫైనల్‌గా ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో, అందుకోసమే ఈ వూండ్ హీలింగ్ అనేది సరిగ్గా అవ్వదు. సో, అందుకోసమే మీరు ఏం చేయాలంటే ఈ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయర్‌లీ వన్స్ అన్న హెల్త్ చెకప్ అలా చేసుకుంటే షుగర్ ఉందా? లేదా? లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నాయా? లేవా? తెలుస్తాయన్నమాట. అందుకోసమే హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు తగిలిన దెబ్బలు గానీ, లేకపోతే అల్సర్స్ గానీ ఇవేవి కూడా తొందరగా మానాలంటే షుగర్ కూడా టైట్ కంట్రోల్‌లో ఉండాలి. అలా ఉంటే తొందరగా హీలింగ్ అనేది జరుగుతుంది. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.